మీరు బాగా రీల్స్లలో వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంటారు కదా, అది ఎవరికి ఇస్తుంటారు? బాగా ఎవరికి ఇవ్వను, ఏదో క్యాజువల్గా నేను ఒకసారి వాన్ చేసే వీడియో పెట్టాను, పెడితే అది ఇంకా వైరల్ అయింది. సో తర్వాత ఇంకా ఇన్స్టాలో మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, మెసేజెస్ వస్తూ ఉంటే దాన్ని బట్టి ఇంకా నేను వాళ్ళు అడగడం, వాళ్ళు ఎట్లా అంటే మిమ్మల్ని ఇలా చేయమని రిక్వెస్ట్ చేస్తుంటారు. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేయలేరు కదా వీడియోస్, కొంతమంది చేయని వల్ల, సో దానివల్ల నేను పెడతా. మీరు గల్లీలో మొత్తం రౌడీ అంటే కదా? మా గల్లీలో నేనే అంటే ఇన్స్టాలో అట్లా వార్నింగ్ ఇస్తుంటే వాళ్ళ మిమ్మల్ని చూసి అందరు భయపడుతుంటారంట. మా గల్లీలో మొత్తం అందరు మంచోళ్ళు, నేను అసలు ఎవరికి భయపెట్టించాను కూడా, అంత సిచ్యువేషన్స్ ఏమి వెళ్ళలేదు. మనతో ఒకళ్ళు కన్నీళ్ళ పెద్ద చేశారంటే అందరూ భయపడిపోతారు. నేనా? మీరంటున్నారా బయట అంటున్నారా? బయటకి టాక్ అదే నడుస్తుంది, అంటే అందరికి వార్నింగ్ ఇస్తుంటారు కదా అట్లా. నేను అందరికి ఎందుకు వార్నింగ్ ఇస్తా? వాళ్ళకి నాకు ఫైట్ అది అందరికి ఇవ్వను, జస్ట్ రీల్స్ చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, కొంతమంది డాన్స్ చేస్తారు, కొంతమంది లైక్ సాంగ్స్, కొంతమంది మామూలుగా రీల్స్ చేస్తారు. నాకు అట్లా ఓన్ వాయిస్ డైలాగ్స్ చెప్పడం ఇష్టం. అన్నీ మీరే రాసుకుంటారా? నేనే రాసుకుంటాను. రాసుకోవడమే ఉంది, 4 లైన్సే కదా. అంటే అంత ఫ్రెష్ కంటెంట్ ఇవ్వడం అంటే అవును, రాసుకోను. అట్లా ఇట్లా ఖాళీ టైంలో కూర్చుంటా కదా, కూర్చున్నప్పుడు అట్లా హిట్ అవుతాయి అనమాట. అయినప్పుడు నేను ఇంకా వీడియో అదే నోట్స్ ఉంటాయి కదా ఫోన్లో, ఓపెన్ చేసి రాసి పెడతాను. ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు వీడియోస్ చేస్తాను. రైటర్ గిట్ ఉన్నారంటారా? నాలో పడినా ఉన్నాయి, కానీ ఇప్పుడే బయటికి తీసుకురాదలుచుకోలేదు. ఒకవేళ నేను చేసినా కొంచెం టైం పడుతుంది అనమాట, స్టడీస్ ఉన్నాయి కదా, స్టడీస్ తర్వాత. మీరు బాగా యూస్ వచ్చిన రీల్ ఏముంది? స్టార్టింగ్ యూసా మ్యాక్సిమం అన్నీ పికప్ అయినాయి. నేను ఇప్పుడు కాదు ఇన్స్టా స్టార్ట్ చేసింది, యాక్చువల్గా దాదాపు 2021 అనుకుంటా. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, అంటే ముందే స్టార్ట్ చేశాను. ఓన్ వాయిస్ డైలాగ్స్ నుంచి ఫేమస్ అయింది మాత్రం 2021లో. ఫస్ట్ వీడియోతోనే ఫస్ట్ ఓన్ వాయిస్ డైలాగ్ ఉంటుందా, దానికే ఎక్కువ రీచ్ వచ్చింది. ఒకసారి చెప్పగలుగుతారా? అది కొంచెం సెన్సార్ టైప్లో, అంటే లైక్ ఎట్లా చెప్పాలి, ఆ డైలాగ్ అవసరం అంటారు, వద్దు అది వేస్ట్. చెప్పండి, ఆ డైలాగ్ తోనే మీరు బాగా. యాక్చువల్గా అది మెయిల్ వర్షన్ లో ఉండే, నేను అది ఫీమేల్ వర్షన్ లో కొట్టాను. వేరే వాళ్ళు అడిగితే ఒకసారి ట్రై చేయమంటే ట్రై చేశాను. బ్లాగ్ చేసినావు అని అందరికీ చెప్పినావంట కదా, అట్లనే అందరికీ చెప్పు, ట్రెండింగ్ లో కనిపించేది కూడా నా పిల్లే అని. ఇప్పుడు చెప్పింది అదే డైలాగ్? ఇదే డైలాగ్ నేను అదే మెయిల్ వర్షన్ లో ఉండే, దాన్ని నేను ఫీమేల్ వర్షన్ లో చెప్పా. సో ఒకసారి క్లోజ్అప్ లో చెప్పండి. అది ఇంట్లో వాళ్ళు చూస్తారు, అలాంటివి చెప్పకూడదు. నార్మల్గా బూత్ కంటెంట్ యూజ్ చేయకుండా మీరు చెప్పండి. బూత్ ఏం లేదు, ఇదే అంతే. ఒకసారి క్లోజ్అప్ లో చెప్పండి. ఓకే.